చేస్తారు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చేశారా మీరు? హరే కృష్ణ. ఎవరో చేసినట్టున్నారు మాతాజీ, నేను చేయలేదు. అవునా? ఇప్పుడే నేను చేశాను. ఓకే మాతాజీ, నేను నేను చేయలేదు. మర్చిపోయాను, నేను ఇప్పుడే చేశాను. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. థ్యాంక్ యూ. సో మనము శ్లోకాలు మొదటి నుంచి చదువుదామా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కంప్లీట్ చేసుకుంటే సెకండ్ చాప్టర్ అయిపోతుంది. థర్డ్ చాప్టర్కి వెళ్ళొచ్చు. సెకండ్ చాప్టర్లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సమయం పట్టింది. ఇంకా థర్డ్ చాప్టర్ నుంచి చాప్టర్కి 2, 3, 4, 5 కంటే ఎక్కువ ఉండవు. హరే కృష్ణ. చూద్దామా? సో హూ విల్ స్టార్ట్? జపం చేద్దామా? జపం ఫస్ట్ చేద్దామా, లాస్ట్కి చేద్దామా? ఓకే, it will take only 7 minutes. We'll complete. హరే కృష్ణ. ఎవరు చేస్తారు మైక్లో? రజిత మాతాజీ మీరు చేస్తారా? మాట్లాడరు కదా. గీతాంజలి మాతాజీ ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. అదే 2 మాలలు ఉన్నాయి కదా, 2 మాలలు అయిపోయేదాకా జపం చేయాలా? 2 మాలలు ఏంటి? జపం మాలలు. ఒకటే మాలమ్మ, ఇది ఒకటే మాల. ఇలా ఉంటుంది జపమాల. కలర్ ఆఫ్ బీడ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. దీంట్లో 108 ఉంటాయి. పెద్ద బీడ్స్ అయితే మాల పెద్దగా కనిపిస్తుంది, చిన్నవంటే చిన్నగా ఉంటుంది. 108 ఉంటాయి. 108 మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 2 మాలలు ఏంటి అర్థం కాలే నాకు. వచ్చినాయి మాతాజీ, అందులో నిన్న 2 ఉన్నాయి. సారీ, మీరు మీకు 2 మాలలు ఇచ్చామా? ఒకటి ఎక్స్ట్రా వచ్చేసినట్టుందమ్మా. మీరు ఎవరికైనా ఇవ్వండి మాతాజీ. సరే మాతాజీ, నిన్న మా ఫ్రెండ్ వచ్చింది కదా, ఫ్రెండ్కి ఇస్తాను. ఓకే. అవునా? 2 మాలలు తను ఇలా ఇచ్చింది. నేను బ్యాగ్ తెచ్చి అమ్మా అన్నాను. ఒకటే మాల, ఒక మాల 108 ఉంటాయమ్మా. 108 చేస్తే ఒక రౌండ్ అవుతుంది. అదే ఈ రోజు ఒకటే మాలతోని చేసిన, అది కరెక్టేనా కాదా అని ఒక డౌట్ వచ్చి మళ్ళీ కరెక్టే అమ్మా, కరెక్టే. ఇంకో మాల పొరపాటున నేను బ్యాగ్ ఓపెన్ చేసి చూడలేదు కదా. మరి ప్రభుజీ లేకపోతే మాతాజీ ఇంకో మాల కూడా వేసి ఉంటారు. పర్వాలేదులేండి, ఎవరికి అదృష్టం వాళ్ళకి ఇచ్చేయండి. హరే కృష్ణ. సో ఎవరు చేస్తారు ఇప్పుడు మైక్లో? జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త వృందకి జై హో. హరే కృష్ణ మాతాజీ. నేను చేయనా మాతాజీ? పేరు చెప్పండి. సీతా మహాలక్ష్మి మాతాజీ. చేయండి. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे,
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. థ్యాంక్ యూ మాతాజీ, అవకాశం ఇచ్చారు. హరే కృష్ణ. మాతాజీ వాయిస్ రావట్లేదు మీది. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకా డైరెక్ట్ గా మనం శ్లోకాలకు వెళ్ళిపోదాం. హరే కృష్ణ. మీకు అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఫస్ట్ శ్లోకం ఉంది ఇక్కడ. ధృతరాష్ట్ర ఉవాచ 1.1. ఓకే, ఎవరు చదువుతారు? చదవండి. నేను చదవాలా మాతాజీ? చదవండి. మనీషా. చదవండి మనీష. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుయుత్సవః మామకాః పాండవైశ్చ కిమకుర్వత సంజయ. హరి బోల్. చాలా బాగా చదివారు. సెకండ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. నేను చదవాలా మాతాజీ? చదవండి. కమాన్ స్టార్ట్. మీకు వచ్చు కదా. హరే కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. హరి హరే హరి కృష్ణ బోల్. మాతాజీ. చాలా బాగా చెప్పారమ్మా. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. నెక్స్ట్ నేను చదువుతా మాతాజీ. చదవండి. చదివేయండి, ఆగద్దు. మీరు చదివేయండి, మీకు వచ్చు కదా, చూసుకొని చదవండి. సత్వం ఉవాచ భాససే గతాసు న గతాసు చో నాను శోచంతి పండితః మళ్ళా చదవండి. అశోచాన ఫస్ట్ శ్రీ భగవాన్ వాచ అక్కడి నుండి చదవాలి. శ్రీ భగవాను వాచ అశోచానత్వశోషత్వం ప్రజ్ఞావాదంచ భాససే గతాసు న గతాసు చో నాను శోచంతి పండితః. ఇక్కడ అశోచానన్వ శోచస్త్వం అక్కడ పోయిందమ్మా. ఇంకోటి గతాసూన గతాసూంచ. ఓకే, సూంచో కాదు, సూంచ నాను శోచంతి పండిత. శ్రీ భగవాను వాచ అశోచానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంస భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. అది అలా చదవాలి. ఓకే, ఇంకొకసారి మీరు ఇంట్లో చదువుకుంటే బాగా వస్తుంది. ఒక్కోసారి మైక్లో తప్పులు వస్తుంటాయి, అది పట్టించుకోకండి, మీరు నేర్చుకోండి. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్
నత్వేవాహం. అహం జాతు నాసం నత్వం నేమే అన్నది. హరే కృష్ణ మాతాజీ, నేను హేమరాణి. చదవండి. రైట్. నత్వే వాహం జాతు నాసం నత్ మే జనాధిపా నైవన భవిష్యామ సర్వే వయమత పరం. ఇక్కడ విసర్గాలు చెప్పుకోవాలమ్మా మనము. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నైవన భవిష్యామః సర్వే వయమతః పరం. ఓకే, రైట్. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. చదవండి. మీ పేరు చెప్పండి. సీతా మహాలక్ష్మి మాతాజీ. ఓకే. సీతామహాలక్ష్మి ఇప్పుడు మీరు చదివారు కదా, జపం చేశారు కదా. సరే చదవండి. నేను చదవాలా మాతాజీ? నాస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరప్రాప్తి మోహతి. హరి బోల్. నాకు 2 గొంతులు వినిపించాయి, పర్వాలేదు. హరి బోల్. మీరు చదవడమే నాకు కావాలి. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా మాతాజీ? చదవండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. వెరీ గుడ్. హరి బోల్. చాలా బాగా చదివారమ్మా. ఆ సందులు విడగొట్టడం అనేది చాలా ముఖ్యం, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. హరే కృష్ణ. నెక్స్ట్ నేను చదవాలా మాతాజీ? చదవండి. నా జాయతే మ్రియతే వా కదాచినం నాయం భూత్వా భవితా వా న భూయః ఆజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరి బోల్ మాతాజీ. నైస్, బాగా చదివారు. నేను చదవనా మాతాజీ? చదవండి. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. హరి బోల్. రీతు ప్రియా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చదవనా? చదవండి. నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. గుడ్. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. చాలా సంతోషం అనిపిస్తుంది, తప్పులు లేకుండా చదువుతున్నారు హాయిగా. నెక్స్ట్ జాతస్య ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృత్యుస్య చ తస్మాది పరిహార్యేర్దనే త్వం చోచితుమర్హసి. హరి బోల్. నైస్. ఆగే చదివినా పర్వాలేదు, తప్పులు ఉండకూడదు అంతే. హరే కృష్ణ. నెక్స్ట్ దేహి నిత్యం మహతోయం దేహి తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. వెరీ గుడ్. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. పొద్దున పూట సుప్రభాతం వస్తుంది చూడు, అలా ఉంటది మీ గొంతు. చాలా బాగా చదువుతారు. హరి బోల్. నెక్స్ట్ ఏకతాయాత్మిక బుద్ధి రేఖేహ గురునందన బహుశః అన్యనాచో బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. భోగైశ్వర్య ప్రసక్తానాం తపహారత చేతసం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. హరి బోల్. ఎవరు? లక్ష్మి, తులసి లక్ష్మి. నెక్స్ట్ చదవండి మాతాజీ. 2.45.
ఓకే పంపాలి మరి హరిబో త్రైగుణ్య त्रैगुण्य विषय वेद निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगाक्षेम आत्मवान् వెరీ గుడ్ హరి బోల్ నెక్స్ట్ యావానార్థ యవనార్థ ఉదాపాని సర్వత సంప్లుతోదకే తావన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానత. హరి హరి బోల్ विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवत्यं रसोऽप्यस्य परं दृष्ट्या निवर्तते. హరి హరి బోల్ పేరు చెప్పండి. నేను ఏమరా చదువుతాను మాతాజీ. జయా పుంసా సంజేషు పుంసా. పోయింది మాతాజీ. హరే కృష్ణ. మళ్ళీ చదవండి పర్వాలేదు చదవండి. ఛాయతో విషయాన్ పుంసా సంజాయే సంజేయ సంగస్తేషు ఉపజాయతే సంజాయతో సంజాయతే కామక్రోధో విజాయతే. హరే కృష్ణ మాతాజీ హరి బోల్. ఎవరైనా చదివేటప్పుడు మధ్యలో మీరు ఎవ్వరు ఏమి చెప్పకండి మాతాజీ, నేనున్నాను కదా. సో మీకు లాస్ట్కి మీరు చెప్పండి మాతాజీ, మీరు చదవండి, మీరు బాగా చదువుతారంటే అప్పుడు చదవండి. ఓకే, నేను కరెక్షన్ చేసేలోపు వాళ్ళకి ఎవరిది తీసుకోవాలో అర్థం కాదు. హరే కృష్ణ. ఎవరు మీరు? ఇందిరా పోయినా? అవును మాతాజీ, సారీ మాతాజీ. ఇప్పుడు నుంచి నేను క్వైట్ గా ఉంటాను, మీరు కరెక్షన్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మీరు నాకంటే బాగా చదువుతారు కాబట్టి. ఓకే, ఈ అవకాశం నో మాతాజీ. ఇప్పుడు ఆలోచించండి, ఇద్దరం చెప్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండకూడదు అంతే. ఓకే, సారీ మాతాజీ. అరే అన్నిసార్లు చెప్పకండి మాతాజీ, మనం అందరం కలిసి నేర్చుకుంటున్నాము. ఎస్ మాతాజీ, అంటే పాటించాలి కదా మాతాజీ, గబుక్కుని చెప్పేశాను. సారీ మాతాజీ. పర్లేదు, ఇంకోసారి నేనే మీకే అవకాశం ఇస్తాను. ఓకేనా? ఓకే మాతాజీ, థాంక్యూ మాతాజీ. ఇది అయిపోయిందా అవ్వలేదా? అవ్వలేదు అయిపోయింది మాతాజీ. మాతాజీ ఈరోజు 63 చెప్పాలి మాతాజీ. 62 వరకు అయిపోయింది. ఇది అవ్వలేదు కదా అని అంటే కొందరు అయిపోయింది అంటున్నారు, అంటే వేరే ప్రోగ్రాంలు ఎక్కడైనా కంప్లీట్ చేసి ఉంటారు. సో మన క్లాస్ లో ఇది ఇప్పుడు చెప్పుకోవాలి, అవునా? అవును మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఇప్పుడు అందరు మ్యూట్ లో ఉండండి కాసేపు. 2.63 మనం ఇంతకు ముందు శ్లోకాలో మనం చెప్పుకున్నాం ఏంటి అంటే కామం గురించి చెప్పుకున్నాము. కామం వల్ల క్రోధం ఉత్పత్తి అవుతుంది, ఆ క్రోధం వల్ల ఏమేం జరుగుతాయి కొన్ని స్టోరీలు చెప్పుకున్నాము. క్రోధం తర్వాత కూడా ఇంకేంటో వస్తుందంట, హర్షడ్ వర్గాల్లో ఏమొస్తుందో ఈ శ్లోకంలో మనకి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, మనం చూద్దాం. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వల్ల అధిక మోహము కలుగును, అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురి అవును, స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. సో ఇది చాలా ఈజీ, మనం చెప్పుకున్నదే అన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నదే మళ్ళీ 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 శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు చెప్తున్నాడు అంటే మనం బద్ధజీవులం, అంటే వీఆర్ కండిషన్డ్ సోల్స్ అన్నమాట. అంటే వీఆర్ పపెట్స్. కృష్ణ పరమాత్ముడు కానీ రాధారాణి ఎలా చేయమంటే అలా డ్యాన్స్ చేయడమే. ఇప్పుడు నేను ఈ చేతులు ఊపుతున్నానంటే అతని పర్మిషన్ ఉండాలి నాకు. ఇంతకుముందు ప్రేయర్స్ చేయడంలో అవన్నీ పర్మిషన్స్ అన్ని తీసుకున్నాం మనం ప్రేయర్స్లో.
వాంఛా కల్పతరుభ్యస్య అంటే నా తోటి వాళ్ళంతా కూడా వైష్ణవ భక్తులందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను అని అర్థం అన్నమాట. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి కంట్రోల్డ్ శక్తి ఇస్తారు భగవంతుడు. సో ఇక్కడ బద్ధజీవులము అంటే కండిషన్ సోల్స్ అని చెప్పి, మనం అంతా సోల్స్, వీఆర్ ఆల్ ఆత్మాస్ కదా, మనం ఆత్మ మీద దేహం ఉన్నది. సో అందుచేత ఈ దేహానికి మనకి ఇక్కడ అరిషడ్వర్గాలు అంటే మనము ఏమంటాము, త్రిగుణాలు మనకి ఎక్కడున్నాయి ప్రాపంచికంలో. ఇక్కడ భౌతికంగా త్రిగుణాల వలలో పడిపోతూ ఉంటాం మనం. పడిపోయినప్పుడు మనకి ఇవన్నీ హర్షడ్వర్గాలు ఆక్రమించుకుంటాయి అన్నమాట. ఏది? కృష్ణుడి యొక్క ప్లేస్ని. అంటే మనకి హార్ట్లో ఎప్పుడు మన హృదయంలో హృది సన్ని విష్ణు అన్నాడు, ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు అందరికీ కూడా, ప్రతి ఒక్క జీవి, సర్వభూతానాం అని అన్నారు. అంటే ప్రతి ఒక్క జీవిలో కూడా కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుడిని బయటకు తోసేసి మనం పట్టించుకోకుండా వీటి వెనకాల పరిగెడుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే బాగా కామం పండుతుందో మన మనస్సులో, కోరిక ఉత్పన్నం అవుతుందో, అది దొరకకపోయేసరికి మనకి కోపం వస్తుంది. సో క్రోధము వలన అధిక మోహము కలుగును. క్రోధం వచ్చినప్పుడు ఎందుకులే అని వదిలేయం మనం. ఏమవుతుందంటే అధిక మోహం, నాకు తప్పకుండా అది కావాలి. ఇప్పుడు రావణాసురుడు ఏం చేశాడు సీతమ్మ విషయంలో? అతనికి చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే, ఇక్కడ వాళ్ళ చెల్లెలు అయిన శూర్పణఖ వెళ్ళి చెప్తుంది, అన్న చాలా అందమైన స్త్రీని నేను చూశాను అడవిలో. ఆ బాలకుమారులు వాళ్ళిద్దరు కూడా చిన్న పిల్లలు లాగా ఉన్నారు. ఎవరు? రాముడు, లక్ష్మణుడు. సో నేను మోహితురాలను అయ్యాను రాముడి మీద. అయితే రాముడు కాదని లక్ష్మణుడిని పంపించాడు. పంపించిన తర్వాత నా ముక్కు చెవులు కోశారు అని చెప్పేసి ఆమె చాలా ఆ మోహంలో పడి క్రోధావేశంలో వాళ్ళన్నకి లేనిపోని చెప్తుందన్నమాట. ఆ సీతమ్మని నువ్వు అపహరించి నీవు భార్యగా చేసుకో, అప్పుడు కానీ నాకు సంతృప్తి కాదు అని చెప్పి ఆవేశంలో చెప్పేస్తుంది. చెప్పినప్పుడు సరే మా చెల్లెలే కదా, తప్పు చెప్పిందేమో అని ఆయన అనుకో, ఆయనకి ఇంకా ఆవేశం అన్నమాట, ఇంకెక్కువ క్రోధం. ఆహా, నా రాజ్యంలోకి వచ్చి ముల్లోకాలు ఆయనవే అనుకుంటాడు. వచ్చి వీళ్ళేంటి ఇలా చేయడము, నా చెల్లిని కాదంటారా అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి తర్వాత ఏమవుతుంది, సీతమ్మని ఏదో మాయాజాలంలో పడేస్తాడు. ఒక సన్యాసి వేషంలో వెళ్ళి ఎత్తుకొచ్చిన అంతా కూడా మనకు తెలుసు. కానీ చివరికి ఏమవుతుంది, వాళ్ళ సొంత కొడుకుల్ని కూడా ఆ యుద్ధంలో నాశనం వాళ్ళు చనిపోయినప్పుడు కూడా అతనికి అది ఆగదనమాట. ఎందుకు? మోహం. సీతమ్మని వదిలిపెట్టు అని విభీషణుడు చెప్తాడు. అక్కడికి కుంభకర్ణుడు కూడా చెప్తాడనమాట, వద్దు అన్న, మనకి ఆమె దేవతలాగా ఉన్నట్లుంది అని చెప్పి. ఆహా, వినడు. అంతటి మోహం అన్నమాట. సో ఎప్పుడైతే క్రోధం మనకు వస్తుందో ఆ మోహం ఎక్కువైపోతుంది. లేదు, మనం వదులుకోమన్నమాట. ఇంకా అప్పులైనా చేసి మనం ఇది కొనుక్కోవాలి అంటే కొనుక్కోవాలి. పలానా దగ్గరికి వెళ్ళాలి, చీకటి అయిపోయింది, వద్దు అని ఎంతమంది చెప్పినా లేదు, వెళ్ళాలి. ఇప్పుడు నార్మల్గా యూత్ అంతా కూడా ఏమవుతున్నారంటే పట్టపగలు రాత్రిళ్ళు కూడా ఈ రైడర్స్ ఎప్పుడైతే వచ్చేసారో ఆ రైడర్స్ మీద చీప్ రేట్కి వెళ్తారు. కానీ అది ఎంతవరకు సమంజసము? ఇది ఎందుకు జరుగుతుంది అంటే దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్. మోస్ట్లీ హాస్టల్స్లో, గర్ల్స్ హాస్టల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న ఉద్యోగాల కోసము చిన్న చిన్న కోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చి అందులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ నైట్ డే అనేది ఏం డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు. సో ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏ విషయంలో ఏమి జరగవచ్చు, ఎందుకు వెళ్తున్నారు అని అంటే అది వాళ్ళు ఒక మోహం చేత అన్నమాట. లేదు, నేను ఈ టైంకి ఇది వెళ్ళాలి, ఇక్కడ జాబ్ చేయాలి, ఇది కొట్టాలి, నాకు ఇన్ని లక్షలు కావాలి. సో ఇదంతా మోహభరితమైన ప్రపంచం అన్నమాట. అలా జరిగినప్పుడు న్యాచురలీ వెన్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు సంథింగ్ ఇన్ అ డార్క్ ప్లేస్, ఏదైనా డేంజర్ జరగవచ్చు. సో నిర్భయ కింద ఎన్ని లాస్ తీసుకురండి, ఏమైనా తీసుకురండి. సో ఈ మోహం వల్ల, ఈ క్రోధం వల్ల బుద్ధి నశించి మనుషులు ఈ కలియుగంలో ఏం చేస్తారో తెలియదు అనేది ఇక్కడ. అంటే చూడండి, 500 సంవత్సరాల
క్రిందట ఎప్పుడో జరిగింది ద్వాపర యుగంలో. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడంటే కలియుగ ప్రభావాన్ని బట్టే చెప్తున్నాడు అనమాట. సో ద్వాపర యుగం తర్వాత నెమ్మదిగా కలియుగం అప్పుడే ప్రారంభం అయిపోతుంది. ఇంకా కురుక్షేత్ర రణరంగం జరిగిపోయిన తర్వాత కొద్ది రోజులు కొద్ది కాలం తర్వాత వాళ్ళు ఎక్కువ పరిపాలించలేదని చెప్తూ ఉంటారు. 8వ 9వ సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా స్వర్గానికి పయనమై వెళ్ళిపోతారు. కృష్ణ భగవానుడు కూడా వెళ్ళిపోతాడు. అది ఇంకా కలియుగం పరీక్షిత్ మహారాజు అంటే అర్జునుడి యొక్క మనవడు ఉన్నప్పుడే కలియుగం నెమ్మదిగా మొదలైపోతుంది అనమాట. అంటే కలియుగ జనాల కోసమే ఎక్కువగా ఈ భగవద్గీతని మనకి ప్రసాదంలాగా లభించింది. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తే క్రోధం వల్ల అధిక మోహం అంటే చాలా అధికం అనమాట. ఇంకెంత పిచ్చి అంటే నాకు ఇది కావాలి అనేది. అధికమైన మోహం వల్ల స్మృతి భ్రాంతికి గురి అగును. స్మృతి అంటే మన యొక్క ఆలోచన శక్తి, భ్రాంతి అంటే ఒక ఇల్యూషన్, దాంట్లోకి ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోతాం అనమాట. లేదు ఇది నాకు కావాలి, నా ఇంట్లో ఉండాలి, నా దగ్గరికి రావాలి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఋషులు కూడా తపస్సు చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం, అప్సరసలు మోస్ట్లీ ఇంద్రుడు పంపించిన అప్సరసలు అందరూ కూడా దేవలోకం నుంచి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి మోహం వల్లనే ఆ విధంగా ఒక భ్రాంతికి గురి అవుతారు అనమాట. ఆ భ్రాంతిలో వాళ్ళు తప్పు చేసిన తర్వాత ఆ కళ నిజమైనప్పుడు తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది, నేను ఈ భూలోకంలో ఉండవలసిన దాన్ని కాదు, నేను అసలు పైలోకంలో ఉండవలసింది, సో ఇలా జరిగిపోయింది అని. సో ఆ డ్రీమ్లో ఏమవుతుంది అంటే స్మృతి భ్రాంతి చే బుద్ధి నశించును. సో అప్పుడు మనం ఏమనుకున్నాం, ఫస్ట్ మనస్సు పైన బుద్ధి, ఆ తర్వాత ఏముంటుంది, ఫస్ట్ విద్య అహంకారం అన్నమాట. బుద్ధి నశించిపోతే అహంకారం వచ్చేస్తుంది మనకి, అన్ని నేనే, ఇంకా నా పైన ఎవరు లేరు, భగవంతుడు కూడా లేడు, ఎవరు చెప్పినా నేను వినను, అలా నశించిపోతుంది అన్నమాట పూర్తిగా. బుద్ధి నశించిపోయినప్పుడు నీకు బుద్ధి లేదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటారు కదా. సో అలా బుద్ధి నశించిపోయినప్పుడు ఏమవుతుంది, మానవుడు తిరిగి సంసార సాగరంన పడిపోవును. అంటే మనం ఏదో చిన్న భక్తి చేసుకుంటున్నాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని ఒక ఆలోచనతోని ఆ భక్తి మనకి బాగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ సంసార సాగరంలో పడిపోవడం. సంసార సాగరంలో పడిపోవడం అంటే ఈ భౌతిక వాంఛలన్నిటికీ కూడా పూర్తిగా లొంగిపోవడము అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ శ్రీల రూపగోస్వామి అని ఒక భక్తుడు అనమాట. యాక్చువల్లీ వీళ్ళు గోస్వాములు 6 ఉంటారు. సో దాంట్లో శ్రీల రూపగోస్వామి మనకి క్రింది ఉపదేశాన్ని, ఆయన ఉపదేశామృతం నెక్టర్ ఆఫ్ డివోషన్ అని రాశారనమాట. అంటే భక్తి ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలి, ఇలాంటి భక్తులు ఎలా ఉంటారు, అలాంటి భక్తులు ఎలా, అలా పెద్ద పుస్తకం రాశారని. ఆ పుస్తకంలోది ఒక చిన్న 2 లైన్స్ ఇచ్చారు. ఏంటి అంటే, ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంనింద వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే అని భక్తి రసామృత సింధువులో 1.2 అండ్ 258 శ్లోక అనమాట. అంటే దాంట్లో మళ్ళీ బుక్స్ ఉంటాయి, క్యాంటోస్. ఫస్ట్ క్యాంటోలో 2వ చాప్టరు 2వ అధ్యాయంలో 258వ శ్లోకం అని చెప్తున్నారు. సో ఇదేంటి అని చూద్దాం. కృష్ణ చైతన్యం నందు పురోభివృద్ధిని సాధించినప్పుడు ప్రతిదియు భగవత్ సేవ యందు వినియోగపడును విషయము మానవుడు ఎరగగలడు. సో కృష్ణ చైతన్యము విజ్ఞానం లోపించిన కొందరు కృత్రిమంగా విషయ వస్తువులను త్యజించుట ప్రయత్నించరు. తత్ఫలితంగా భౌతిక బంధముల నుండి వారు విముక్తిని కోరుచున్నను వైరాగ్యం నందు పరిపూర్ణ స్థితి మాత్రం పొందజాలరు. సో వైరాగ్యం అంటే ఏంటి, పూర్తిగా నాకు ఏది వద్దు అని అనుకోవడం అన్నమాట. సో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొంతవరకు అది జరగవచ్చు, కొంత జరగలేకపోవచ్చు అని చెప్తున్నారు. సో కృష్ణ చైతన్యం, కృష్ణ కాన్షియస్లో మనం ఉన్నప్పుడు ఇది సాధించ పురోభివృద్ధి అంటే కొంచెం భక్తి పెరిగినప్పుడు
ప్రతిది కూడా భగవత్ సేవకి వినియోగపడే విషయము మానవుడు ఎరగగలడు. అంటే ఇప్పుడు మనం ఏది వండుకున్నా, ఏది తెచ్చుకున్నా అది భగవత్ ప్రసాదం అని మనం భావిస్తామనమాట. సో, అది భగవంతుడికి అర్పించందే మనము అనుభవించాము. సో, ఆ యొక్క విజ్ఞానము లోపించిన అప్పుడు ఏమవుతదంటే, ఈ విషయ వస్తువులను త్యజించుటకు ప్రయత్నిస్తారు కొందరు. అది మనకి జ్ఞానం ఉన్నప్పుడేమో ఆ విషయాలు వద్దు అని అనుకుంటాం. అంటే భౌతిక విషయాలు వద్దు అని అనుకుంటాం. కానీ పరిపూర్ణ స్థితికి రావాలంటే మాత్రం చాలా భక్తి అవసరము అని పొందజాలరు అని చెప్తున్నారు. పూర్తిగా వైరాగ్యాన్ని పొందలేం. వారి వైరాగ్యము పల్గు అనగా ప్రధానమైనది అనబడును. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఏ విధంగా ప్రతిదానిని శ్రీకృష్ణుని సేవయందు వినియోగింపవలెనో ఎరిగి ఉండును. కనుకని అతడు భౌతిక చైతన్యం నాకు ఎన్నడూ బలి కాజాలడు. ఉదాహరణకు భగవానుడు లేక పరమ సత్యము నిరాకారుడు అయినందున భుజింపని భావించి నిరాకారవాది రుచికరమైన ఆహార పదార్థంలో త్యజించుటకు యత్నించును. కానీ భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు పరమ భోక్తయని మరియు భక్తితో అర్పించిన దాన్నంతటిని ఆరగించుననియు ఎరుగును. ఇక్కడ చూడండి, మనకి భక్తి పెరిగినప్పుడు, శ్రీకృష్ణుని నమ్ముకున్నప్పుడు, మనం ఏదైనా వండుకున్నప్పుడు భగవంతుడికి అర్పించితే భగవంతుడు నిజంగా తింటాడా? మనం ఒక ప్లేట్లో అన్ని పెట్టాం, ఏదైనా తగ్గుతుందా? ఏం తగ్గదు మాతాజీ. తగ్గదు కదా. కానీ మనం నమ్ముతాము, భక్తుడు నమ్ముతాడు, భగవంతుడు తిన్నాడు, తృప్తి పడ్డాడు అనేది ఒక ఆనందం ఉంటుంది మనకి దేవుడికి పెట్టినప్పుడు. ఆ ఆనందాన్ని ఆనందిస్తాడనమాట. అదే నిరాకార భగవంతుడే లేడు, నిరాకారం, ఒక దీపాన్ని నేను ఆరాధిస్తాను అది ఇది అన్న వాళ్ళు ఎందుకు పెట్టడము? ఎలాగో భగవంతుడు తిన్నాడు కదా, మనమే తినేస్తే అయిపోతుంది అని వాళ్ళు అనుకుంటారు అని చెప్తుంది. సో, ఈ నిరాకార రుచికరమైన ఆహార పదార్థం త్యజించుటకు యత్నించును. సో, అది చాలా కష్టం అనమాట వాళ్ళకి. సో, అది ఇక్కడ భక్తుడు శ్రీకృష్ణుడు పరమ భోక్తే అని. ఇప్పుడు మామూలుగా మనము భక్తితో వండేటప్పుడు దట్ ఈజ్ రాధారాణిస్ కిచెన్ అని మనం నమ్ముతాం. అంటే కృష్ణుడికి రాధారాణి ఇప్పటికీ కూడా చేసిన వంటకం చేయకుండా రకరకాలుగా చేసి పెడుతూ ఉంటుందంట. అందుకని మనకి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మన కిచెన్ మనది కాదు, అది రాధారాణిది. రాధారాణిని మనం ధ్యానించుకొని వంట చేసినప్పుడు చాలా రుచికరంగా, మనం ఏ విధంగా చేసినా రుచికరంగా తయారవుతాయి అని చెప్తామన్నమాట. సో, అందుకనే మనం ఎప్పుడు కిచెన్ సింక్ కానీ ఏదైనా కానీ బాగా నీట్గా పెట్టుకోవడము అలవాటు చేసుకుంటాం. సో, ఇక్కడ మనం భగవంతుడికి పెట్టినప్పుడు అవి ఎంతో రుచిగా ఉన్నాయి. మనం భగవంతుడు తినలేదు అని మనకు తెలుసు, కానీ తిన్నట్లు మనకు ఫీలింగ్ వస్తుందనమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న అబ్బాయి కూడా ఇలాగే అడిగాడంట, ఎందుకు భగవంతుడికి పెడతారు మీరు, ఎలాగో తినడు కదా, మనమే తినేస్తాం కదా తర్వాత అని చెప్పేసి. అప్పుడు ఒక పద్యాన్ని కంఠస్థం చేయి బాబు అని చెప్తారంట. పుస్తకంలోని పద్యము కంఠస్థం చేస్తాడు ఆ పిల్లవాడు. చేసిన తర్వాత ఆ పుస్తకం మూసేస్తారు. మూసిన తర్వాత ఆ పుస్తకాన్ని చూపించకుండా చెప్పు అంటే చక్కగా చెప్పేస్తాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేద యైశ్చవాహ మామక పాండవ చైవ కిమకృత సంజయ్. ఎలా చెప్పావు నువ్వు పుస్తకం మూసేసి అంటే, నీ మనసులో ఉండిపోయింది అది కదా. సో, అది మళ్ళీ బయటికి వచ్చింది. అదే విధంగా భగవంతుడు తినేస్తాడంట, మనం పెట్టిన ప్రసాదం పూర్తిగా తినేసి మళ్ళీ బయటకు పంపిస్తాడంట. అందుచేత అది ఉత్తిష్ట అవుతుందన్నమాట. సో, మనకి చాలా ప్రియంగా మారుతుంది అని చెప్తారు. ఆ చిన్న ఉదాహరణ. ఇలా చాలా చాలా ఉన్నాయి ఉదాహరణలు. సో, ఇక్కడ ఆహార పదార్థం తొలుత భగవానికి అర్పించి పిదప ప్రసాదము పిలువబడు ఆహార పదార్థాలని తొలుత భగవానికి అర్పించి పిదప ప్రసాదముగా పిలవబడు ఉత్తిష్టమును అతడు గ్రహించును. ఆ విధంగా ప్రతిదీ ఆధ్యాత్మిక మగుట చేత భక్తునికి పతన భయం ఉండదు. భక్తుడు ప్రసాదంను భక్తితో అనగా కృష్ణ చైతన్యంతో స్వీకరింపగా ఆ భక్తుడైన వాడు దానిని భౌతికమైనదని భావించి వర్ణించును. కనుకనే నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యము వలన జీవిత ఆనందమును అనుభవించజాలరు. ఈ కారణము చేతనే స్వల్పమైన మానసిక
సంక్షోభము కూడా అతడిని మరల భౌతిక జీవితంను కూపమందే పడివేయను. భక్తియుక్త సేవకు ఆశ్రయింపనందున వారు ముక్తి నొందు స్థితిని ఎదిగినను అట్టి వారు తిరిగి పతనము నొందురని తెలుపబడినది. ఇక్కడ సంసార వైరాగ్యంలో మళ్ళీ పడిపోతారని చెప్పారు కదా. సో అందుకని సంసార వైరాగ్యంలో పడిపోవడం అంటే పతనం ఉండడము అని అర్థం అన్నమాట. అయితే మామూలుగా ఇప్పుడు కొందరు నేనే అన్నిటికీ అని అనుకుంటాం. మనం ముందు ఏం చదువుకున్నాం ఇక్కడ, ఏంటి క్రోధం తర్వాత మోహం తర్వాత అహంకారం చేత పూర్తిగా పతనం అయిపోయి సంసార బంధనంలో చిక్కుకుంటాడు అని చెప్తున్నారు. సో కానీ భక్తుడు అనేవాడు ఏం చేస్తాడంటే అది ప్రసాదంగానే పుచ్చుకుంటాడు, భగవంతుడికి అర్పించి. ఇక్కడ ఎన్ని మార్పులు వస్తాయంటే మనం ఎప్పుడైతే శుద్ధిగా స్నానం చేసి వంట చేస్తామో, వంట చేస్తుంటే కృష్ణుడికే వంట చేస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే కొద్దిగా కేర్ఫుల్గా చేస్తాం. మనం చేసుకునే వంట కంటే కూడా భగవంతుడికి పెడతాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేస్తాం. ఎంతో రుచికరంగా అవుతాయి అవి. ఆ తర్వాత భగవంతుడికి అర్పిస్తాము, మనం ప్రసాదంలాగా తీసుకుంటాం. ఈ ప్రసాదంలాగా తీసుకునేటప్పుడు కూడా ఎక్కువగా వేస్ట్ చెయ్యం. మనం ఎంత కావాలో అంతే వడ్డించుకుంటాం. ఎక్కువ వేసుకొని డస్ట్బిన్లోకి వెళ్ళడము అలాంటివి మనం చేయము. అంటే ఒక చిన్న మార్పు వల్ల మనం ఎంతో పురోభివృద్ధి చెందుతామన్నమాట భక్తిలో. సో అదే మనకి లేదనుకోండి, ఎవరు స్నానం చేస్తారు, స్నానం చేసి అంటే అంతా అయిపోయాక లాస్ట్కి నేను స్నానం చేసి అప్పుడు నేను శుద్ధిగా ఉండి పూజ చేసుకుంటాను, భగవంతుడికి వేరే నైవేద్యం చేసి పెడతాను, మేము వండుకున్నవి భగవంతుడికి పెట్టాము అన్నప్పుడు ఆ కొంచెమే ప్రసాదం అవుతుంది. అది కూడా ప్రసాదమే. మీరు మంచిగా చేసి శుద్ధితో చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి అది మన మీ ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవడం కూడా ప్రసాదం అవుతుంది. కానీ అన్ని వంటకాలు కూడా ప్రసాదం లాగా భావించినప్పుడు మరీ మంచిది. ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ చెప్పాం. మనకి జాబ్ చేసే వాళ్ళకి నెల తిరిగేసరికి జీతం వస్తుంది. బిజినెస్ వాళ్ళకి కొంత అమౌంట్ వచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా భగవంతుడికి అర్పించినప్పుడు ఆ మొత్తం కూడా మనకి ఉత్తిష్ట అంటే భగవంతుడి యొక్క ప్రసాదము అవుతుంది. ఆయన టేస్ట్ చేస్తాడనమాట. ఓకే, యాక్చువల్లీ మొత్తం అంతా కూడా సంపద సిరి అన్నీ కూడా భగవంతుడివే. మనది ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ మన ఇల్లు అని అనుకుంటాం కదా, ఇవన్నీ తప్పు అన్నమాట. మొత్తం భగవంతుడిదే. భగవంతుడు అర్పించడానికి మనకి కష్టం అవ్వకూడదు. సో మనకి భగవంతుడికి ఎంత అర్పిస్తే మనకి నాది నాకే ఇస్తున్నాడు కదా, నాది నాకే ఇచ్చినప్పుడు ఇంకా ఏముంది అనేది భగవంతుడు ఇంకా ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఇస్తాడు. ఇవ్వడు అని ఏమీ లేదు, ఇచ్చేస్తాడు అనమాట. సో మనం భగవంతుడు ఇస్తున్నాడు అని మనం చేయకూడదు. మనకున్న దాంట్లోనే దాన ధర్మాలు చేస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు చాలా సంతోషిస్తాడనమాట. ఏ విధంగా సంతోషిస్తాడంటే ఎప్పుడైతే మనం డివోటీస్ని సంతోషపెడతామో, ఎప్పుడైతే మనం గురువుల్ని సంతోషపెడతామో అప్పుడు భగవంతుడు ఓహో వీళ్ళు ఇంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది అంటే అర్జునుడు, కుంతీదేవి, వీళ్ళందరూ పంచపాండవులు అందరూ కూడా కృష్ణ భక్తులు. సో భక్తులకి ఎప్పుడైనా కష్టం కలిగించినప్పుడు ఆయన ఇంకా ఆగడనమాట. యుద్ధం చేసైనా సరే మనని గెలిపిస్తాడనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ శ్లోకంలో, ఎప్పుడైనా కామం నుంచి క్రోధం నుంచి మన బుద్ధి పూర్తిగా నశించిపోయి ఏదైనా నష్టం జరిగే ఛాన్స్ ఉంది అనేది ఒక అర్థమవుతుంది అనమాట. హరే కృష్ణ. ఇప్పుడు అనువాదం శ్లోకం బోయిన ఇంద్రమాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా అనువాదం చదవండి. హరే కృష్ణ చదవాలా మాతాజీ? చదవండి. అనువాదం. క్రోధము వలన అధిక మోహము కలుగును, అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును, స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమును పడిపోవును. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్ ఈ శ్లోకం వదిలేయండి. ఎవరు? జయశ్రీయా?
అవును మాతాజీ. మీరు చదివారు కదా ఇంతకుముందు. ఇంకెవరైనా ఛాన్స్ ఉంటే చదవండి. సుభద్ర మాతాజీ మీరు చదువుతారా? ఉన్నారా? హరే కృష్ణ. మాతాజీ నేను చదివేనా మాతాజీ? సత్యకృష్ణ చదవండి అమ్మా. చదువుతాను మేడం నేను. ఎవరు? మాతాజీ సుభద్ర. చైతన్యం ముందు చదవండి. సాధించినప్పుడు ప్రతిదీను భగవత్. నేను చదివిదా మాతాజీ? హరే కృష్ణ. మీరు సుభద్ర మాతాజీని అడిగాను, ఆమె అన్మ్యూట్ చేసుకోవడానికి టైం పట్టింది. కృష్ణ మాతాజీ మీరు తర్వాత చదువురు కానీ, ఓకేనా? నెక్స్ట్ లోక చదవచ్చు. ఇప్పుడు సుభద్ర మాతాజీని చదవమని. చదవండి. చదువుతాను. హరి బోల్. శ్రీకృష్ణ చైతన్యమును నందు పురోభివృద్ధి సాధించినప్పుడు ప్రతిదియు భగవత్సయుందు వినియోగ బడునను విషయమును మానవుడు ఎరుగగలడు. మ్యూట్ లో ఉండనమ్మా. నెక్స్ట్ వేరే వాళ్ళు. కృష్ణ చైతన్య విజ్ఞానము లోపించిన కొందరు కృత్రిమముగా విషయము వస్తువులు త్యజించుట ప్రయత్నించురు. తత్ఫలితముగా భౌతిక బంధములు నుండి వారు విముక్తి కోరుకున్నను వైరాగ్యమునందును పరిపూర్ణ స్థితి మాత్రము పొందజాలరు. వారి వైరాగ్యము నాకు కనిపించట్లేదు మేడం కొంచెం. ఓకే ఓకే, మీ ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వారి వైరాగ్యము పలుగు అనగా ప్రధానమైనది. ఉండండి మీరు. నెక్స్ట్ ఓకే. హరి బోల్. థ్యాంక్ యూ. హరి బోల్. చదవండి. మాతాజీ అంబిక చదవాలా మాతాజీ? అంబిక చదవండి. వారి వైరాగ్యము పల్గు అనగా అప్రధానమైనది అనబడును. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఏ విధంగా ప్రతి దానిని కృష్ణుని సేవయందు వినియోగింపవలెనో ఎవరి యందును ఎరిగి ఉండును. సారీ మాతాజీ. కనుకనే అతడు భౌతిక చైతన్యమునకు ఎన్నడూ బలి కాజాలడు. ఉదాహరణకు భగవానుడు లేక పరమ సత్యము నిరాకారుడు అయినందున భుజింపబడని భావించి నిరాకారవాది రుచికరమైనట్టి ఆహార పదార్థములను త్యజించుటకు యత్నించును. కానీ భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు పరమ భోక్తయనియు మరియు భక్తితో అర్పించిన దానినంతటిని ఆరగించిననియు ఎరుగును. కనుక రుచికరమైన ఆహార పదార్థాలను తొలుత భగవానునికి అర్పించి ఒక్క నిమిషం. రుచికరమైన భగవానునికి అర్పించి ఎక్కడ ఉన్నా నాకు కొంచెము ప్రసాదముగా పిలవబడు రుచికరమైనట్టి ఆహార పదార్థాలను త్యజించుటకు యత్నించును. కానీ భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు పరమ భోక్తయనియు మరియు భక్తితో అర్పించిన దానినంతటిని ఆరగించుననియు ఎరుగును. కనుక రుచికరమైన ఆహార పదార్థాలను తొలుత భగవానునికి అర్పించి పిదప ప్రసాదముగా పిలువబడును. ఉచ్చిష్టమును అతడు గ్రహించును. ఆ విధంగా ప్రతిదీ ఆధ్యాత్మిక మగుటచే చేత భక్తునికి పతన భయం ఉండదు. భక్తుడు ప్రసాదమును భక్తితో అనగా కృష్ణ చైతన్యముతో స్వీకరింపగా ఆ భక్తుడైన వాడు దానిని భౌతికమైనదని భావించి వర్ణించును. కనుకనే నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యము వలన జీవితానందమును అనుభవింపజాలరు. ఈ కారణము చేతనే స్వల్పమైన మానసిక సంక్షోభం కూడా అతనిని మరలా భౌతిక జీవితమును కూపమునందే పడవేయును. భక్తియుక్త సేవను ఆశ్రయింపనందున వారు ముక్తి నొంది స్థితికి ఎదిగినను అట్టివారు తిరిగి పతనము నొందుదరని తెలుపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరి బోల్. చిన్న సందేశం మాతాజీ. హరే కృష్ణ. కొంచెం ఉండమ్మా. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్.
ఇక్కడ మీరు ఈ ఫోన్ ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే, మీకు ఫోన్ ఇలా ఉంది కదా, కనిపిస్తుందా ఫోన్ లేదు. ఇప్పుడు? ఇదే లైట్ పడుతుంది. ఓకే, కనిపిస్తుంది కదా ఫోన్? ఫోన్ కనిపిస్తుందా? ఫోన్ని ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని మీరు ఇలా అంటే మీకు పెద్దగా అవుతుంది. టచ్ స్క్రీనే కదా అందరివి కూడా ఫోన్స్. కొంచెం అక్షరాల్ని పెద్దగా చేసుకొని జరుపుకుంటూ చదవాలి. ఓకే, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. మీకు స్క్రీన్ ని మీ చేతిలోనే ఉంటుంది. స్క్రీన్ నేను షేర్ చేస్తున్నాను కదా, షేర్ చేసినప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. అది ఎలాగుందో అలాగే చదివితే మనకు కనిపించదు. ఒకరి ఫోన్ పెద్దగా ఉంటుంది, ఒకరి ఫోన్ చిన్నగా ఉంటుంది, రకరకాల. సో మీకు కావాల్సినట్టుగా మీరు చూసుకోండి. మీరు ఎప్పుడైనా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి నోట్స్ అనేది తీసుకోండి, శ్లోకాలు తీసుకొని ఫోన్లో మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు దాంట్లోంచి చదవడానికి ప్రయత్నం చేయండి. లేదా పుస్తకంలోంచి అయినా చదివే పర్మిషన్ నేను ఇచ్చాను, అదే అలాగైనా మీరు చదవచ్చు. అయితే నేను ఫోన్ ఉన్నది ఉన్నట్లుగా చదివితే నిజంగా కనిపించదు అనమాట. సో నాకు కూడా ఇవన్నీ తెలీదు, నేర్చుకున్నాను ఎవరో చెప్తే. ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటే మీకు అక్షరాలు ఈజీగా మంచిగా వస్తాయి. ఓకే, అండ్ మళ్ళీ కూడా మనం వాటిని పెద్దగా చేసుకోవడము, జరుపుకోవడము, ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే వస్తుంది. అది ఒకరు చెప్తే వచ్చేది కాదు, కొన్ని ప్రాక్టికలీ మనం నేర్చుకోవాలి. సో జూమ్ క్లాసెస్కి మీరు అటెండ్ అయ్యేటప్పుడు మ్యూట్ చేసుకోవడం, అన్మ్యూట్ చేసుకోవడము, హ్యాండ్ రేస్ చేయడము, హ్యాండ్ డౌన్ చేసుకోవడము, మళ్ళీ కూడా ఇవి మనం మాట్లాడేగానే వెంటనే అన్మ్యూట్కి వెళ్ళిపోవాలన్నమాట. సో నేను స్పీకర్ అయ్యండి కూడా వెంటనే అన్మ్యూట్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకు అంటే ఏం కన్ఫ్యూజన్ చుట్టుపక్కల ఉన్నా కానీ ఓన్లీ క్లాసే జరగాలి జూమ్లో, వేరే విషయాలు ఏవి కూడా రాకూడదు. మనం మాట్లాడుతున్నాము, మీకు ఎంత స్వేచ్ఛని ఇచ్చాను నేను మాట్లాడడానికి. సో మాట్లాడేటప్పుడు మీది అయిపోగానే మీరు మ్యూట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఒక్కోసారి పొరపాటున ఇప్పుడు ఈ స్పీకర్ ఫోన్ కనుక మ్యూట్లోకి వెళ్ళిపోతే మీరేమీ వినలేరు అనమాట. కానీ మీ ఫోన్ అవసరం లేనప్పుడు మ్యూట్లో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మీ ఇంట్లో సౌండ్స్ కానీ మీ వెలుపల ఏదైనా గందరగోళం ఉంటే అవన్నీ కూడా రావు. ఈ చిన్నవి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మనకి ఈజీ ఉంటుంది. నేను స్క్రీన్ షేర్ చేసిన తర్వాత కూడా మీకు అక్షరాలు కనిపించట్లేదు, దొరకట్లేదు అని అంటే ఇంకా పుస్తకంలో నుంచి చదువుకుంటే నాకు చాలా ఈజీ. మీరు చదువుతూ ఉంటారు, నేను వినేంత వరకే ఉంటానన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో మీకు అర్థమైందా ఇది? ఈ శ్లోకం బాగా అర్థమైందా? అయింది మాతాజీ. అయినప్పుడు మీరు ఏవైనా చిన్న ఉదాహరణలు ఏమన్నా చెప్పగలుగుతారా? కోపం వల్ల ఏదైనా నష్టం జరిగింది. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి, అవి రేపు మనం కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, సో ఈరోజు శ్లోకం గురించి మీరు హ్యాండ్ రేస్ చేయండి. నేను చెప్తా కాదు, మీరు హ్యాండ్ రేస్ చేస్తూ ఉండండి, నేను అడుగుతాను. ఓకే, అండ్ మీరు మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ వీలైతే ఆన్ చేసుకోండి, లేదు అంటే నో ఫోర్స్ ఏం లేదు. సో ముగ్గురు హ్యాండ్ రైస్ చేశారు, లక్ష్మీదేవి, ఇందు అండ్ జయశ్రీ. సో ఇందు మాతాజీ మీరు చెప్పండి ఒక చిన్న ఉదాహరణ, క్రోధం వల్ల మోహం చెంది ఏదైనా నష్టం జరిగింది. పురాణాల్లోంచి అయినా చెప్పొచ్చు, మీ నిజ జీవితంలోంచి అయినా చెప్పొచ్చు, ఎక్కడి నుంచి అయినా ఒక ఉదాహరణ తీసుకోండి. ఇందు మాతాజీ చెప్పండి. మాతాజీ నేను శ్లోకం చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను మాతాజీ. చెప్పలేరా ఒక ఉదాహరణ? కొంచెం ఆలోచించి, క్రోధం వల్ల మోహం చెంది నష్టం జరుగుతుంది కదా. జరుగుతుంది. మోహం చెందాక సంసార బంధనంలో మళ్ళీ చిక్కుకుపోతూ ఉంటాం. విశ్వామిత్రుడు మాతాజీ ఉదాహరణకి చెప్పండి. ఆయన క్రోధం వల్ల ఆయన ఎంతో తపస్సు చేసిన ఆయన మోహం చెందుతాడు కదా, మేనకతో మోహంలో పడి ఆయన తపస్సు అంతా వృధా అయిపోతుంది కదా మాతాజీ. ఆ తర్వాత ఏమవుతుంది?
తపస్సు భంగం అయిపోతుంది. ఆయన చేసిన తపస్సు అంతా వృధా అయిపోతుంది. వృధా అయిపోవడం అంటే ఏం జరిగింది? సంసార బంధనంలో ఆయన చిక్కుకున్నాడా? ఏమైంది? అంటే ఆయన చేసిన తపస్సు అంతా వృధా అయిపోయిందిగా మాతాజీ. ఎంతో కఠిన తపస్సు చేస్తారు కదా ఆయన. ఓకే మాతాజీ, హరి బోల్, హరి బోల్. ఇంకెవరైనా చెప్తారా? హ్యాండ్ రేస్ చేయండి, నేను అడుగుతాను. ఈ విశ్వామిత్రుడి స్టోరీ కంప్లీట్ చేయడానికి ఇంకెవరైనా ముందుకు వస్తారా? హరే కృష్ణ. పతనం చెందారు అని అంటే ఎలా పతనం చెందారు? ఏమైంది అతనికి? హరే కృష్ణ. ఇప్పుడు ఎవరు? ప్రభుజీ మాట్లాడారు కొంత. ఓకే. రావణాసురుడు వేరే స్టోరీయా? వేరేదైతే కాసేపు ఆగండి, విశ్వామిత్రుడిది కంప్లీట్ చేసుకుందాం. విశ్వామిత్రుడి ఆయన కామధేనువుని అడుగుతారుగా మాతాజీ మహర్షి దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ మహర్షి దగ్గర. హరే కృష్ణ మాతాజీ. మనం ఏమనుకున్నాము, మనం చదువుకున్న తాత్పర్యంలోంచి ఆ మీనింగ్ వచ్చేనా? ఓకే. అంటే మనం కోపం, తర్వాత మోహం, మోహం వల్ల పతనం చెందడం, ఈ మూడే మనం వాడాలి, వేరే కాదు. సరే, నేను కంప్లీట్ చేస్తాను చూడండి. ఆల్రెడీ నేను చెప్పాను, విశ్వామిత్రుడు ఏంటి, మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మోహం చెందాడు ఎవరి మీద? మేనక మీద. అయితే సంసార బంధనంలో చిక్కుకోవడం అంటే ఏమైపోయింది, కొద్ది రోజులు మోహిని ఆమెతోని ఉండిపోయాడు, మేనకతోని. అప్పుడు ఆమె గర్భవతి అవుతుంది, ఒక పాప పుడుతుంది. సో ఈ మహర్షికి ఒక పాప, బంధనము, భార్య, ఇవన్నీ ఎలా సాగలేవు కదా. సంసార బంధనంలో చిక్కుకున్నాడు ఆయన, పతనం అయ్యాడు. కానీ తర్వాత ఆయన క్రోధం వచ్చిందనమాట. లేదు, నువ్వు నన్ను ఎంత డిస్టర్బ్ చేస్తావు అని చెప్పేసి మళ్ళీ ఆయన మహర్షి కాబట్టి. అదే మానవులు అయితే మామూలుగా ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండేవాళ్ళు అలా చేయడం చాలా కష్టం. ఒకసారి అందులో చిక్కుకున్నామంటే సంసార బంధంలో బయటికి రావడానికి చాలా చాలా కష్టం అవుతుంది. అతను ఏం చేస్తాడు, ఇంకా వదిలేస్తాడు అనమాట. ఆ పాపని కానీ మేనకాని కానీ వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి. ఎందుకంటే ఆయనకి భ్రాంతిలో ఉన్నప్పుడు అలా జరిగిపోయింది. తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మేనక ఏం చేస్తుందంటే, మేనక స్వర్గలోకంలో ఉండవలసిన అప్సరస. అట్లాంటిది భౌతిక ప్రపంచంలో ఒక భర్త లేకుండా ఒక పాపను పట్టుకొని ఆమె ఎలా ఉండగలుగుతుంది? ఉండలేదు. అందుచేత ఆ పాపని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు కన్వ మహర్షి తీసుకుని పెంచుతారు. వాళ్ళకి అది సాధ్యమైంది, వాళ్ళు వెళ్ళిపోగలిగారు వాళ్ళు ఉండే లోకాలకి. కానీ మనకి సాధ్యం అవ్వదు, చాలా కష్టం అన్నమాట. సో ఈ సంసార బంధంలో చిక్కుకుపోతాం. హరే కృష్ణ. అది థ్యాంక్ యూ మాతాజీ, మీరు అది స్టార్ట్ చేశారు స్టోరీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఒక ప్రభుజీ రావణాసురుడు స్టోరీ చెప్తామన్నారు, చెప్పండి. నమస్తే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీ పేరు చెప్పండి ప్రభుజీ. మాతాజీ మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి. జానకి రామయ్య. అది మీరు నిన్న రాలేదు కదా? రాలేదు, 2-3 రోజులు మాకు స్కూల్కి వెళ్ళడం ఉండేది మాతాజీ, అందుకే రావడం లేదు, అటెండ్ అవ్వడం లేదు. ఇప్పుడు కూడా ఒక మీటింగ్ అయ్యింది, అయిన తర్వాత ఇప్పుడు వచ్చాను, 11:30 కనెక్ట్ అయ్యాను. మీకు స్కూల్ ఉందా హాలిడేస్? ఓకే, ఉదాహరణ చెప్పండి మాతాజీ. ఇప్పుడు అదే రావణాసురుడు, ఆ రావణాసురుడు ఏం చేస్తాడంటే సీతాదేవిపై మోహం చెందుతాడు. ఆ మోహం చెంది ఆ సీతను ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత వాని ఎప్పటికీ సీతాదేవి ఆయన చెప్పు చేతుల్లో లేదు కాబట్టి ఆయన క్రోధం వస్తుంది. ఈ క్రోధం వచ్చి ఏం చేస్తాడంటే ఆ రాముడితో ఏంటంటే యుద్ధం చేసి పూర్తిగా ఆయన ప్రజలు మొత్తం అంతా సర్వనాశనం అయిపోతారు. అది అందరి పుత్రుల్ని పోగొట్టుకుంటాడు, రాజ్యం పోగొట్టుకుంటాడు, అందరినీ పోగొట్టుకుంటాడు అనమాట. అది ఓకే. భౌతిక ప్రపంచంలో కూడా అదే విధంగా జరుగుతుంది మనకి. సో దేనిపైన కూడా అంత మోహం పెట్టుకోకూడదు అనమాట. హరే కృష్ణ. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. శ్లోకం చెప్పడానిక ఏదైనా స్టోరీ చెప్పగలరా? ఓకే. ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. ధన్యవాద్ ప్రణాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మాతాజీ. హిరణ్యకశిపుడు మాతాజీ. హిరణ్యకశిపుడు
ఉన్నప్పుడు అయితే తన సోదరుని హరి చంపి ఉన్నారు అని చెప్పి అంటే హిరణ్యాక్షుడిని చంపేస్తాడనమాట సోదరుణ్ణి. హరి నరసింహ వరాహావతారంలో. అయితే ఇప్పుడు హిరణ్యకశిపుడికి హరి మీద క్రోధం ఎక్కువ మాతాజీ. ఆ క్రోధం తన కుమారుడు కూడా హరి భక్తుడు అయ్యున్నాడని హరిని ద్వేషించి కూడా తన సొంత కుమారుని కడుపులో పుట్టిన కుమారుని కూడా చాలా శిక్షలు పెడతాడు మాతాజీ. ఆ శిక్ష కూడా ఆ భక్తుడు కాబట్టి హరి భక్తుడు అసలు దేనికి చెల్లించడు మాతాజీ. అయితే ఈ విధంగా ఈ క్రోధము ఇంకా మోహం పెరిగిపోతుంది. అది ఎప్పుడు నా నా పిల్లల మీద మోహం మరి ఉండదు. అంటే హరిని వధించాలనే మోహం పెరిగిపోతుంది మాతాజీ. ఆ కారణంగా తన కొడుకుని శిక్షించినా కొడుక్కి నీ హరి ఎక్కడున్నాడు ఏంటి చూపిస్తావంటే ఇందుగలడు అందులేడు సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికినా అందెందే గలడు అని ప్రహ్లాదుడు చెప్తాడు మాతాజీ. ఆ చెప్పేటప్పుడు హిరణ్యకశిపుడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి అని అడిగేటప్పుడు హరి ఆ స్తంభం పగలగొట్టగానే హరి నరసింహ అవతారంలో వస్తారు మాతాజీ. వచ్చి ఈ హిరణ్యకశిపుడు ఎన్ని వరాలు తీసుకున్నాడో బ్రహ్మ దగ్గర దానికి విరుద్ధంగా ఉన్న సమయము రాత్రి కాదు పగలు కాదు, ఇంటి బయట కాదు ఇంటి లోపల కాదు, తర్వాత అస్త్రం కాదు శస్త్రం కాదు, తర్వాత నరుడు కాదు జంతువు కాదు, ఆ ఆకారంలో వచ్చి ఈ గోళ్లతోటి తనని వధిస్తాడు మాతాజీ. ఆ విధంగా హిరణ్యకశిపుడు తన క్రోధము మోహము వల్ల తన ప్రాణాన్ని కోల్పోతాడు, నశించిపోతాడు మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్ మాతాజీ. సో ఈ స్టోరీ అంతా నిన్న నరసింహ చతుర్దశికి సంబంధించింది. ఆ విధంగా మనం గుర్తు చేసుకున్నాము. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. సరిత మాతాజీ మీరేం చెప్పాలనుకున్నారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహాభారతంలో దుర్యోధనుడు మోహం వలన రాజ్యంపై మోహం వలన తోబట్టులకు కనీసం గుండు మొన అంతా కూడా స్థలాన్ని ఇవ్వనని చెప్పేసి తన పతనానికి తనే కారణమయ్యాడు. వెరీ గుడ్. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ డైలీ హ్యాండ్ రైస్ చేస్తారు, మాట్లాడరు. ఇవాళ వచ్చిందా? ఓకే, మాట్లాడండి చూద్దాం. హరే కృష్ణ. మళ్ళీ ఏమైంది మాతాజీ? మీకు అన్మ్యూట్ చేసుకోవడం వస్తుంది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. చెప్పండి మాతాజీ. ఇంతవరకు నాకు ఇది చేసుకోనికి రాలేదు. ఈ రోజు వేరే అబ్బాయితో వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. డైలీ చూస్తుంటారు, డైలీ అటెండ్ అవుతుందా? మాకు అది అన్మ్యూట్ లేదుకి రాలేదు, ఈ రోజు చూపించుకున్నాను మాతాజీ. వెరీ నైస్. ఏమైనా చెప్తారమ్మా ఉదాహరణ? ఏం లేదు మాతాజీ, మీకు ధన్యవాదాలు చెప్పాలని. అవునా? ఓకే, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. మీ గొంతు విన్నాము, చాలా చాలా సంతోషము. డైలీ మీ పేరు పిలుస్తాను కానీ మీకు రావట్లేదు అని. అన్మ్యూట్ చేసుకోనికి రావడం లేదు మాతాజీ, ఈరోజు చూపించుకున్నా వేరే వాళ్ళు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. నేను మరి ఒక డౌట్ ఉంది మాతాజీ, తర్వాత అడుగుతా క్లాస్ అయిపోయిన తర్వాత. అడగొచ్చా? చెప్పండి. ఏంటి? భగవద్గీత యథాతథంలో 12-13 పేజ్ అన్నారు కదా, ఆ బుక్ రోజు చూసుకోవాలన్నా మాతాజీ? నేను అప్పుడు హోంవర్క్ ఇచ్చినప్పుడు సంగతి ఉపోద్ఘాతం చదవండి మీరు. ముందు మాట అని ఉంటుంది కదా, అది మొత్తం చదవండి. ఓకేనా? అదే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అరే, మీరు మొత్తం చదవండి. ఈ రెండో అధ్యాయం అయిపోయినాక మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు శ్లోకాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కొద్దిగా, అందుకే ఓకే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. జయశ్రీ మాతాజీ, మీకేంటి స్టోరీ ఉందా ఏమన్నా? చెప్తా. భౌతిక ప్రపంచం, మనం, సంసార, అదే క్రోధం, వ్యామోహం అట్లా చెప్పడం. చెప్పండి మాతాజీ, ఏ స్టోరీ చెప్పండి. జరగాలి అంటే క్రోధం, కోపం, మోహం ఏది లేకుండా ఉంటే ఆ సంసారం బంధంలో సజావుగా సాగుతుంది కదా మాతాజీ. కోపం వల్ల ద్వేషం వస్తుంది, క్రోధం వస్తుంది, ఆ సంసారం పతనం అవుతుంది, చెల్లా చెదురవుతుంది. అందరూ ఐకమత్యంగా ఉండి కోపంతో ఉండకుండా సహనం, సంతోషం పంచుకుంటే క్రోధం అనేది ఉండదు, ఆ సంసారం సాగుతుంది మాతాజీ. ఆడవాళ్ళు మెయిన్ మాతాజీ, ఏదో కోరిక ఉంటది, అది కావాలి ఇది కావాలి, వాళ్ళు అవి తెచ్చుకున్నారు ఇవి తెచ్చుకున్నారు అని ఎదుటి వాళ్ళని చూసుకొని
ఆ కోపం పెంచుకొని ద్వేషం, క్రోధం అన్ని. అమ్మ ఒక విషయం ఇక్కడ ఆడవాళ్ళని భూదేవితో పోలుస్తారు కదా. భూమి మీద ఏమి చేసినా కానీ భూదేవి ఎంతో ఓర్పుతో ఉంటుందంటే అలా భూదేవితోని పోలుస్తారు. కానీ పిల్లి కూడా పులి అవుతుంది అని చెప్పి అవతల వాళ్ళ దాన్ని అంటే సందర్భ సమయాల్ని బట్టి కూడా ఇలా అలా మారుతూ ఉంటారు. ఆడవాళ్ళని అని అనడం అంత న్యాయం కాదు మాతాజీ. హరే కృష్ణ. అందరినీ కాదు మాతాజీ, కొంతమంది అలా ఉంటుంది. కొంతమంది అంటే అటు ఉంటది ఇటు ఉంటది. మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో పిల్లల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్క ఇంట్లో అత్తమామల వల్ల రావచ్చు, ఒక్కొక్కరి ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళందరూ ఐకమత్యంగా మంచిగా ఉంటారు. ఆ ఇంటికి వచ్చిన పని మనిషో ఇంకెవరో కూడా రేకెత్తించవచ్చు. ఏదో ఒక సందర్భంలో రేకెత్తించి సందర్భాలు అలా జరుగుతాయి. అది అందుకనే మనం సహనంతో ఉండాలి. ఈ పాయింట్ మీది చాలా కరెక్ట్. ప్రతిదానికి కూడా సహనంతో నుండి ఆలోచించాలి. ఇది మనం కరెక్టేనా కాదా అనేది. కొన్ని మనం వదిలేయాలి. ఈ చెవితో విని ఈ చెవితోని వదిలేయాలి, అసలు పట్టించుకోకూడదు అనమాట. పట్టించుకోకపోతే ఆ భగవంతుడు వచ్చి మన హృదయంలో కూర్చుని ఉండి మనం తట్టు చెప్తాడు. అమ్మ నువ్వు జపం చేసుకో, భాగవతం చదువు, భగవద్గీత చదువు అని గుర్తు చేస్తూ ఉంటే అవి చేసుకుంటే చాలు మనకి ఈ జన్మకి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మన ఇంట్లో వాళ్ళకి మనం వంట వార్పు చేయడం, టైంకి వాళ్ళకి అందించడం. అవి చేసేసిన తర్వాత మిగతా టైం చాలా ఉంటది, ఖాళీ సమయం మనకి. అప్పుడు భగవంతుడిని ధ్యానించుకుంటే మనకి ఇట్లాంటివి రావన్నమాట. బాగా చెప్పారు మాతాజీ మీరు కూడా. ఆ ఒక్క పాయింటే ఒకసారి ఆలోచించండి. అందరిని ఉద్దేశించి కాదు మాతాజీ, భౌతిక ప్రపంచంలో అలా జరుగుతుంది. 100% కాకుండా 99% జరుగుతుంది అన్నట్టుగా నేను కరెక్టే మాతాజీ, కరెక్ట్. భౌతిక ప్రపంచం గురించి ఎవరు మాట్లాడలేదు అనుకున్నాను, మీరు మాట్లాడారు, చాలా సంతోషం. భాగవతంలో కథలు చాలా ఉన్నాయి మనం గుర్తు చేసుకోవడానికి. సో ఆ విధంగా కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అని అంటే మన యొక్క స్వభావమే. అంటే ప్రతి ఒక్క మానవుడి యొక్క స్వభావము మార్చుకొని అందరూ భక్తులు అవ్వాలి. సో ఆల్ ప్రీచర్స్ అవ్వాలి. ఇప్పుడు మార్నింగ్ ఒక క్లాస్ విన్నా నేను. ఏంటంటే భగవంతుడి గురించి ఎంత శ్రవణం చేయాలంటే శ్రవణం చేసి 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 అంటే మనకు మననం కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే అదే ధ్యాస. సో మనం ఇంత శ్రవణం చేస్తే కొంతే ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇంత 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 మనకి హృదయం పడినంత ఇట్లా కుండలో నీళ్లు నింపితే ఇలా ఓవర్ఫ్లో అయిపోతాయి, నిండిపోయి అలా ఓవర్ఫ్లో అయిపోవాలంట మన శ్రవణం. అప్పుడు మనకి అది ఉండబట్టలేక ఇంకొకరికి చెప్తామంట. సో ఒకరిని అలా భక్తి పెంచినట్లయితే శాంతి అనేది మనకి వచ్చేస్తుంది. ఇంట్లో వస్తుంది, నేబర్స్లో వస్తుంది, ఆ సమాజంలో వస్తుంది, ఆ తర్వాత దేశంలో కూడా వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఎక్కువ మటుకు శ్రవణం చేయడానికి, భక్తిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రహ్లాదుడు ఉదాహరణ అలాగే చెప్తారనమాట. ఇప్పుడు నరసింహస్వామి స్టోరీలో ప్రహ్లాదుడు కూడా చాలా ప్రాముఖ్యం కదా. సో చిన్నప్పుడే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన విన్నాడు నారదుడు చెప్పేది అంతా హరినామం గురించి. విని 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 ఆయనకి చిన్నగా 6-7 సంవత్సరాలు కూడా కాదు, ఇంకా 5-6 అని చెప్తారు. ఆ సమయంలోనే ఆయనకు భక్తి బాగా పొంగిందనమాట. స్కూల్లో వేసినా ఎక్కడ వేసినా హరినామమే. ఆఖరికి వాళ్ళ టీచర్లను కూడా మార్చేస్తాడు ఆయన హరినామంతో. సో ఈ హరి ఎవరు అనేది ఆయనకి కోపం వచ్చేసి తండ్రిని కూడా, తండ్రికి ఆవేశము అవన్నీ ఇందాక విన్నాం కదా ఆ కథ. సో అతను మట్టు పెట్టినట్టు అతనే అంతమొందుతాడనమాట. సో వేరే రకంగా కూడా ఎన్నో రకాలుగా స్టోరీలు చెప్పుకోవాలి. ఆ జీవితం ఆయనకు అంతే, తక్కువ జీవితమే ఇచ్చాడు భగవంతుడు. రాక్షసులాగా పుడితే తక్కువ జీవితంలోనే ఉండి వెళ్ళిపోవాలని ఆయన కోరుకున్నాడు, అలా జరిగిందనమాట. సో హరే కృష్ణ, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరి బోల్ అందరికీ కూడా చక్కగా మాట్లాడారు. సో నెక్స్ట్ రేపు మనకి ఇంకా 2 శ్లోకాలు మిగిలాయి, అది కంప్లీట్ చేసేసుకుంటే మనకి 2వ అధ్యాయం పూర్తిగా ముగిసిపోతుంది. 3వ అధ్యాయానికి మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఎల్లుండి నుండి. సో హరే కృష్ణ. సారీ సందేహం విన్నపం మాతాజీ, భాష్యం చదివేటప్పుడు శ్రీల ప్రభుపాదికి జయ అని చెప్పాలంటారు కదా. అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఒక్కోలాగా చెప్తుందమ్మా. నేను ఎన్నో గ్రూప్స్ అటెండ్ అయ్యాను, అక్కడ ఎక్కడ వినలేదు నేను. సో చెప్పించలేదు. మీరు చదవదలుచుకుంటే మీరు చెప్పుకోండి, మీ ఇష్టం. హరే కృష్ణ. ఓకే, ఏం ప్రశ్నలు లేవు కదా? హరే కృష్ణ. ఏమన్నా ఉన్నాయా ప్రశ్నలు?
ఒక చిన్న శ్లోకం చాలాసేపు డిస్కస్ చేసేసరికి ఇంకా ప్రశ్నలు ఏముంటాయి, ఏమీ లేవు అనుకుంటా మీ తరపు నుంచి. ఉన్నాయా? ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధు. హరే కృష్ణ. శ్లోకాలు అసలు అందరూ పాటిస్తే ఈ 62 ధ్యాయతే విషయాను క్రోధాత్ భవతి, రేపు చెప్పేది మీరు రాగద్వేష, అసలు కోపము లేకపోతే మనకి స్మృతి భ్రంశాత్ అవదు అసలు. అవును, అవదు. నాశనమే అవదు. బుద్ధి నాశనం అవనప్పుడు మనిషి మంచి మనసుతో బతుకుతాడు. అవును, ఈ 3 సత్యయుగం. ఇప్పుడు మన యుగం తర్వాత వచ్చేది సత్యయుగం. అందుకనే ఈ ప్రాక్టీస్ అన్నమాట. ఇక్కడ ఏంటి 1000 లో ఓన్లీ 1 ఈస్ కమింగ్ టు మీ అంటున్నారు కృష్ణ. ఆ 1 అంటే ఆ 999 ఎక్కడ ఎప్పుడు రావాలి ఇంకా. అందుకని 1:1 ఒక్కరికి తెలిసినప్పుడు భగవంతుడి గురించి ప్రీచింగ్ చేయాలి. మనం కడుపులోనే దాచుకోకూడదు, చెప్పాలి. నేను కొంచెం ఆశ్చర్యపోయినాను కొందరితో నేను మాట్లాడినప్పుడు. వాళ్ళకి అన్ని తెలుసు, ఏమి తెలిసినట్లుంటున్నారు. అంటే ఎందుకు పొట్టలో అన్ని రోజులు పెట్టుకున్నారు? మాట్లాడొచ్చు కదా, చెప్పాలి. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే ఇంట్లో మేడ్ సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళంతా అజ్ఞానంలోనే ఉన్నారు, ఎంతో అజ్ఞానంలో ఉన్నారు. కొద్దిగా వాళ్ళకి చెప్తూ ఉంటే అవునా ఇది నిజమా అని వాళ్ళకి కొంచెం మారే అవకాశం. మనం సీడ్ అనేది పెట్టాలి. జర్మినేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది ఎప్పుడైనా కానీ వచ్చే జన్మలో కానీ ఒక సంవత్సరం తర్వాత అవని ఎప్పుడైనా అవని, కానీ చెప్పేది మన బాధ్యత. తెలిసిన విషయాలు ఇప్పుడు టీచర్ అంటే ఏంటి? తెలిసిన విషయాలే చెప్తారు. పుస్తకంలో రాసుకున్నాయి, చదువుకున్నాయి అన్ని కూడా చెప్తూ ఉంటారు. సో అందరూ కూడా టీచర్లు అయిపోవాలని మా గురువు గారు చెప్తుంటారు. ఎవ్రీవన్, ఈచ్ వన్ టీచ్ వన్, ఈచ్ వన్ ప్రీచ్ వన్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో మీరు చెప్పే రాబోయే 2 శ్లోకాలు నిజమే. చాలా ఇంకా అంటే ఈ 2వ అధ్యాయం అంత ఇంపార్టెంట్. అందుకే నేను చాలా స్లోగా వెళ్ళాను. సో ఈ గీతా సారం అన్నమాట. మొత్తం మనం ఇందులోనే తెలుసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళేసరికి ఇంకా డీటెయిల్స్ గా వస్తాయి అన్నమాట. సత్యయుగం మళ్ళీ వస్తుందని అందరు చెప్తున్నారు కదా. ఈ కలియుగం వెళ్ళిపోవాల్సిందే, కానీ చాలా సంవత్సరాలు మనం ఉండం అప్పటికి. ఇప్పటికి ఇంకా 5000 సంవత్సరాల్లో యుగం అయితే మనకి ఒక 1000 సంవత్సరాలే గడిసి ఇంకా 4000 ప్లస్ సంవత్సరాలు ఉంది ఇంకా కలియుగం. చాలా కాలం ఉంది అనమాట. ఇంకా ఇప్పుడు ఇంకా బిగినింగ్ అనే అనుకోవచ్చు, సగం కూడా అవ్వలేదు. మనం ఇప్పటి నుండే ప్రయత్నం చేస్తే ఒక టైం వస్తుంది. కృష్ణ కాన్షియస్ వాళ్ళు చెప్తారు, యదుకులంలో ఒకరినొకరు కొట్టుకున్నారు కదా ముసళ్ళతో. మీకు గుర్తుందా? యదువంశం ఎలా ఎండ్ అయిపోయింది. అంతమైపోయింది. ఏంటి అంటే వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళు ద్వాపర యుగంలో. అట్లాంటి వాళ్ళు ఒకరినొకరు పొడుచుకొని చంపుకొని, అంటే ఆ యుగం ఎండ్ అయిపోవాలి కాబట్టి. కృష్ణ కాన్షియస్ లో చాలా మంది వచ్చేస్తారంట తర్వాత చెప్పడం అలా చెప్తారు. అంటే భక్తిలోకి బాగా ఎక్కువ అయిపోయి వాళ్ళకే మళ్ళా ఇవన్నీ కూడా హర్షడ్ వర్గాలు ఏర్పడతాయంట. ఏర్పడి వాళ్ళే చంపుకునే పరిస్థితి, అంటే కొట్టుకునే పరిస్థితి, అసూయపడే పరిస్థితి. ఇప్పుడైతే ప్యూర్ డివోటీస్ లాగా ఉంటున్నారు చాలా వరకు కూడా. ఒక డివోటీని ఏం అనకూడదు అని చెప్పినప్పుడు ఏమనరు ఎవ్వరు. ఒక డివోటీ లాగా అయిపోయిన తర్వాత ఒకరి గురించి పెద్దగా మాట్లాడడానికి కూడా అంత ఇష్టం ఉండదు అనమాట. నేర్చుకునేదే అది కదా మనం. నేర్చుకునేదే అది. ఎప్పుడైనా ఒకరి గురించి ప్లస్సే మాట్లాడాలి కానీ మైనస్ అస్సలు వెళ్ళకూడదు అనమాట. మనం ఎంత ప్లస్ మాట్లాడితే మనకు అదే ప్లస్సే కనిపిస్తుంది ఆ మనిషిలో. స్టార్ట్ చేసేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మైనసే కనిపిస్తుంది. ఇంకా వచ్చాడా ఇంకా అయిపోయింది అట్లా అనిపిస్తుంది అనమాట. ప్లస్ చూస్తే ఒకలాంటి మనసులో సంతోషం వేస్తే దట్ సంతోషము స్మైల్ లాగా ఫేస్ మీదకి వస్తుంది. వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి కూడా ఎంతో ఆనందం వేస్తుంది కదా. మనసులో ద్వేషం ఉండకుంటే అంత స్మైలింగ్ గా ఉంటుంది. ఈ కల్మషం అనేది ఉండకూడదు అనమాట. కల్మషం ఎప్పుడు ఉంటుందంటే ఇవన్నీ కూడా ఈ హర్షడ్ వర్గాలు మన మనసు నిండా నిండిపోయినప్పుడు కల్మషం అయిపోతుంది. అయిపోయినప్పుడు భగవంతుడు అక్కడ ఉండలేడు, ఇంకా కష్టంగా ఉంటాడు అనమాట. సో అలా అని చెప్పి మనం స్వధర్మం ఎప్పుడు మర్చిపోకూడదు.
సనాతన ధర్మం, స్వధర్మం 2 సమంగా ఉండాలి. కృష్ణుడిని సెంటర్ చేసుకొని మనం స్వధర్మం తప్పకుండా నిర్వర్తించాలి. లేకపోతే మనకి ఈ జన్మ ఎందుకు వచ్చింది? మన కర్మ గురించి వచ్చింది ఈ జన్మ. సో ఈ జన్మలో మనం స్వధర్మం మర్చిపోకూడదు. ఎవరికి సేవ చేయాలో అవి తప్పకుండా చేసుకుంటూనే ఉండాలి. తప్పించుకోవడానికి చూడకూడదు అనమాట. తప్పించుకున్నామా వచ్చే జన్మలో మళ్ళీ మనకి ఇది పడుతుంది, రావచ్చు పనిష్మెంట్. అది మనం భగవద్గీతలో తెలుసుకొని నేర్చుకొని ఆచరించాలి. థ్యాంక్ యూ రితు, నాగలీల మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యాంగర్ ది శృంగి మహర్షిది కూడా డ్యూ టు యాంగరే కదా పరీక్షిత్ మహారాజుని కర్స్ చేస్తారు బికాస్ ఆఫ్ యాంగర్. ఎస్, అంటే వాళ్ళ తండ్రి మీద మోహం. అక్కడ తండ్రిని ఇంత ఇన్సల్ట్ చేస్తే ఆ తండ్రికి కూడా తెలియదు. ఆయన కళ్ళు మూసుకుంటున్నారు, ఆయన మెడిటేషన్ లో ఉంటారు, మెడిటేషన్ లో ఉన్నారు పూర్తిగా. సో అక్కడ కూడా అంతే అవుతుంది అనమాట. కానీ అక్కడ పరీక్షిత్ మహారాజుని శపించారు కానీ వాళ్ళు ఏమి నాశనం అవరు మాతాజీ. ఆ ఋషి గాని ఋషి కుమారుడు గాని ఏమవరు అక్కడ. దాని వలన మనకు లాభం అయింది. మనకి ఇక్కడ ఇది వేరే స్టోరీ అవుతుంది. పరీక్షిత్ మహారాజు ఆయన ఇంకా అయిపోయింది నాదంతా, ఈ వారంలో నేనేం చేయాలి అంటాడు. అంటే భాగవతం వినండి అని అంటారు. సో భాగవతం వినడం వల్ల మనకు భాగవతం వచ్చింది అనమాట. కానీ శృంగి మహర్షికి కానీ వాళ్ళ పుత్రుడికి కానీ ఏమీ అవ్వదు. హరే కృష్ణ, వాళ్ళు భక్తులు కదా, వాళ్ళకి ఏమి అవ్వదు. కానీ క్రోధం వల్లే జరిగింది ఇక్కడ కూడా. హరే కృష్ణ. థ్యాంక్ యూ పంపాపాల్ మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద సెషన్. టైంకి జాయిన్ అయ్యారు. మనం టైంకి ఎండ్ చేద్దామన్నా కానీ మనం బాగా డిస్కస్ చేసుకుంటున్నాము. వెరీ హ్యాపీ టు బీ విత్ యూ ఆల్. సో మనం ఇప్పుడు ఎండ్ చేద్దాం. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీల ప్రపాదికి జై, గురు మహారాజ్ జై, రాధా మాధవ్ की जय, राधा मधुसूदन की जय, राधा गोपीनाथ की जय, राधा वल्लभ की जय, राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Sri Radhe Radhe. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హోంవర్క్ చెప్పారండి. హోంవర్క్ శ్లోకాలే అమ్మా, ఎండింగ్ కదా, చాలా బాగుంటది. సెకండ్ చాప్టర్ వదిలిపోతున్నామంటే నాకు ఒక బాధ కలుగుతుంది. నాకు చాలా ఇష్టం. రేపు చదువుకుందాం. ఓకే, శ్లోకాలే చదువుకుందాం. హరే కృష్ణ.